హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సక్సెస్ మీట్లో తన గురించి గౌరవంగా మాట్లాడడం గొప్పగా అనిపించిందని తెలిపారు. అత్తారింటికి దారేది సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్లో శిల్పకళా వేదికలో జరిగినప్పుడు దాదాపు యూనిట్ మొత్తం ఆ వేడుకకు హాజరయ్యాం. ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ అన్న మాటకు నా కళ్ళ వెంట నీళ్లు కారాయి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆర్టిస్టుల అందరి గురించి మాట్లాడి నా వరకు వచ్చేసరికి కోట గారు పెద్దవారు, ఆయన గురించి నేనేం చెప్తాను, ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు కానీ అనుభవం కానీ సరిపోదు అన్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఒక వేదిక మీద నాకు కళ్ళు చెమర్చడం, ఒక అర నిమిషం నా కళ్ళ నుంచి నీళ్లు కారాయి అని కోట శ్రీనివాసరావు తెలిపారు. అప్పుడు హాల్లో జనాలందరూ పవర్ స్టార్ అని కేకలు పెడుతుంటే అంతటి క్రేజ్ ఉన్న నటుడు నా గురించి 2 మాటలు గౌరవంగా చెప్పడం నాకు గొప్పగా అనిపించింది. అదే వేదిక మీద త్రివిక్రమ్ మాట్లాడుతూ నాకు ఇష్టమైన నటుడు కోట శ్రీనివాసరావు గారు అని అన్నారు. ఇలాంటి విషయాలను కోట శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలో ఎక్కువ వేషాలు చేయకపోయినా, చేసిందే తక్కువ అయినా జీవితంలో గుర్తుండిపోయే చిత్రాలు చేశాను. ఒక ఆర్టిస్టుగా నేను చేయదగ్గ పాత్రలను త్రివిక్రమ్ చిత్రాల్లో చేశా. నాలోని నటుణ్ణి వెలికితీసి మరీ మంచి వేషాలిచ్చి చేయించారు త్రివిక్రమ్ అని కోట శ్రీనివాసరావు గారు తెలిపారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో తనకు ముందుగా పాత్ర అనుకోలేదని త్రివిక్రమ్ చెప్పారు. కేవలం నాపై ఉన్న ఇష్టంతో నాకు పాత్ర పెట్టారట. అప్పుడు త్రివిక్రమ్ నాతో వేషం పెద్దగా ఉండదు, ఏమీ అనుకోవద్దు అని చెప్పారు. అతని నిజాయితీకి ముచ్చటేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తి సెట్లో ఉన్నప్పుడే నాకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. విషయం తెలిసి నిర్మాత చిన్నబాబు గారు కేక్ తెప్పించారు. ఆయన చాలా సహృదయుడు, మంచి ఆర్టిస్ట్ని ప్రోత్సహించాలనే మనస్తత్వం ఉన్నవాడు. నేనంటే ప్రేమ ఉన్న నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు అంటూ కోట శ్రీనివాసరావు తన తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని కళ్ళు చెమర్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్. Like it, share it. For more updates, please subscribe.